ప్రతిరోజు మీ అందరికీ 2 సరికొత్త రెసిపీస్ ని ఇంట్రొడ్యూస్ చేస్తున్న షో మరారెండో వంటలు చేద్దాం. మీరు ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేసి మీ స్పెషల్ రెసిపీస్ ని, మీ సిగ్నేచర్ రెసిపీస్ ని అందరికీ తెలియజేయాలనుకుంటే మీరు డయల్ చేయాల్సిన నెంబర్ 8008054321. సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ నెంబర్కి వెంటనే డయల్ చేయండి, ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయండి, నా నుండి స్పెషల్ గిఫ్ట్ ని అందుకోండి. వెల్కమ్ టు మరారెండో వంటలు చేద్దాం. అమృత గారు వచ్చారండి జగద్గిరి గుట్ట నుంచి. లెట్స్ వెల్కమ్ హర్. హలో అమృత గారు. హలో, వెల్కమ్ టు మరారెండో వంటలు చేద్దాం. ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను కూడా బాగున్నానండి, థ్యాంక్ యూ. సో అమృత, మీ గురించి చెప్పండి. నేను యూజువల్గా ఇప్పుడు ఎంబీఏ చేస్తున్నాను అండ్ సైడ్ బిజినెస్ ఆర్ ఆర్ట్ అనుకోండి. నేను మెహందీ బాగా వేస్తాను. మెహందీ పెడతారు బాగా? ఆర్డర్స్ తీసుకుంటాను, స్మాల్ ఆర్డర్స్, స్మాల్ ఈవెంట్స్ చేస్తుంటాను. ఇప్పుడు ఇంకా ప్రాక్టీస్లో ఉన్నాను, మెహందీ ప్రాక్టీస్. ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ అంటే చాలా ఇష్టము. దాంతోపాటు కుకింగ్ వన్ సైడ్ ఆర్ట్ అనుకోండి, హాబీ అనుకోండి. ఎందుకంటే మనం రెగ్యులర్గా తినే వంటల కంటే స్నాక్స్ ఐటమ్ చాలా ఇష్టంగా ఉంటుంది. సో అలాంటి డిఫరెంట్గా ట్రై చేస్తూ ఉంటాను ఇంకా. నైస్ నైస్ అమృత. మీ పేరెంట్స్ గురించి చెప్పండి. మేము ఒక జాయింట్ ఫ్యామిలీ, వీఆర్ నార్త్ ఇండియన్స్ అండ్ నాకు పెద్ద ఫ్యామిలీ. ఓకే. సో కుకింగ్కి దేనికైనా నాకు అంత వర్క్ లోడ్ ఏమి ఉండదు. సో ఇష్టంగా ఏదైనా అప్పుడు అట్లా చేస్తూ ఉంటాను. మా ఫాదర్ వచ్చేసి ప్రైవేట్ ఎంప్లాయ్, మదర్ హోమ్ మేకర్. ఓకే. ఇవాళ ఏం రెసిపీ పరిచయం చేస్తున్నారు? ఫస్ట్ పొటాటో క్రోసెంట్. ఓ ఓకే, పొటాటో క్రోసెంట్. సో మనం ఇంగ్రీడియంట్స్ చూద్దాం. ఏం కావాలో మనకి ఏం కావాలంటే ఉప్పు, కసూరి మేతి, పసుపు, ధనియాల పొడి, అండ్ దిస్ ఇస్ చాట్ మసాలా, కొత్తిమీర, అండ్ దిస్ ఈజ్ రైస్ ఫ్లోర్ తీసుకోవాలి. పొటాటో మ్యాష్ చేసి తీసుకోవాలి. ఇది మనం మైదా పిండిలో వాము వేసుకొని కలుపుకున్నాము, ఆయిల్ పెట్టుకుని కలుపుకున్నాము. ఇదేంటి డీప్ ఫ్రై ఐటమ్ కదా ఇది? మనం ఫస్ట్ ఆయిల్ హీటింగ్కి పెట్టేసుకొని దెన్ విల్ కంటిన్యూ విత్ ద రెసిపీ. అమృత, స్టార్ట్ చేద్దాం ఆ ప్రాసెస్. మనం ఫస్ట్ స్టఫింగ్ చేసుకుందాం. ఫస్ట్ మనం స్మాష్ చేసిన పొటాటోస్ తీసుకుందాం. ఆ తర్వాత తగినంత ఉప్పు, ఓకే, పసుపు, ధనియాల పొడి, చాట్ మసాలా, కొద్దిగా కస్తూరి మేతి క్రష్ చేసి తీసుకుందాం. అండ్ ధనియా. అమృత, ఇందాక మీరు అన్నారు కదా నార్త్ ఇండియన్స్ మీరు, ఎక్కడి నుంచి యాక్చువల్గా మీరు? నేను యూపీ బనారస్ నుండి యాక్చువల్గా, బట్ పుట్టింది పెరిగింది ఇక్కడే కాబట్టి సో తెలుగు ఈజ్ ఫ్లూయెంట్. అదే అదే, ఎలా వచ్చి తెలుగు లాంగ్వేజ్ అని? ఏమేమి లాంగ్వేజ్ వచ్చు మీకు? హిందీ, తెలుగు, ఇంగ్లీష్, ఒడియా, భోజ్పురి. 5 లాంగ్వేజ్. సో యూపీలో మేజర్గా మాట్లాడేది భోజ్పురి. హిందీ కదా? హిందీ కాదు, భోజ్పురి. మిక్స్ ఆఫ్ లాంగ్వేజ్, బిహార్, జార్ఖండ్ మిక్స్ అయి ఉంటుంది భోజ్పురి. సో ఇప్పుడు మనకి స్టఫింగ్ ఇస్ రెడీ. కరెక్ట్. దీన్ని ముందుగా ప్రిపేర్ చేసుకున్న డౌని స్మాల్ పీస్లో తీసుకున్నాము. ఓకే. మీకు ఒక క్వశ్చన్ అడగను. ఇఫ్ ఎ బీ కమ్స్ ఆర్ ఇంపోర్టెడ్ ఫ్రమ్ అమెరికా, వాట్ విల్ కాల్ ఇట్? అమెరికానా? యుఎస్బి. ఏ రైట్. ఎలా చెప్పేసారు? ఎలా ఇచ్చేసాం. దీన్ని రోల్ చేసుకున్నాం. ఓకే. యూఎస్బి పోర్టల్స్ జనరల్ గా గెస్ట్ చేస్తారా? నేను గెస్ట్ చేయలేరేమో అనుకున్నాను. నేను అనుకున్నాను సడన్ గా. వంటలు ఏమేమో వచ్చు అమృత మీకు? స్నాక్స్ ఎక్కువ వచ్చు. యూజువల్గా లంచ్ డిన్నర్ అంటే చాలా తక్కువ ప్రిపేర్ చేస్తాను. ఓకే. ముందుగా చెప్తాను కదా జాయింట్ ఫ్యామిలీ, అవునవును. సో వర్క్ లోడ్ ఏం లేదు. వాళ్ళు ఎన్ని పనులు చేసేస్తారు.
మమ్మీ పిన్ని వాళ్ళందరూ కలిసి చేసేస్తారు. అండ్ ఎంతమంది అన్నలు, ఎంతమంది బ్రదర్స్, సిస్టర్స్? మేము ఓన్ సిబ్లింగ్స్ 4 మెంబర్స్. ఓ, ఉండేది ఇంట్లో అయితే 6 సిబ్లింగ్స్ ఉంటాము. ఎంతమంది మొత్తం జాయింట్ ఫ్యామిలీ అంటే ఉండేది? 12 మెంబర్స్ ఉంటాము. నాయనమ్మ తాత వాళ్ళు కలిసి 12 మెంబర్స్ ఉంటాం. మీ నాయనమ్మ తాతతో మంచి రిలేషన్షిప్, మంచి బాండింగ్ ఉంది? యా, పేరెంట్స్ కంటే ఎక్కువ గ్రాండ్ పేరెంట్స్ తోనే బాండింగ్ ఎక్కువ ఉంది. వావ్. ఏమైనా ప్రాబ్లం వచ్చింది అనుకో అమృత, లైక్ ఎవరితో షేర్ చేసుకుంటారు ఫస్ట్? అంటే మా సిబ్లింగ్స్ తో ఫస్ట్ షేర్ చేసుకుంటాము, ఎందుకంటే వీఆర్ రియల్లీ చాలా క్లోజ్ అన్నమాట. ఏదైనా చెప్పారు కదా ఎవరెవరు, అక్క అన్న అట్లా? నాకు అన్న ఉన్నారు, తర్వాత సిస్టర్, 1 బ్రదర్ ఉన్నారు. ఓకే. సో చెల్లికి ఎక్కువ మాత్రం చెప్పుకుంటాను, ఎందుకంటే సేమ్ కేటగిరీ ఫీమేల్ కదా, అలా చెప్పుకుంటాను. కానీ అందరికంటే ఎక్కువ అర్థం చేసుకునేది అన్న అర్థం చేసుకుంటా. అవునా? అన్న అర్థం చేసుకుంటా, డాడీ ఎక్కువ అర్థం చేసుకుంటా. ఫుల్ సపోర్ట్ అంటే లైక్ ఫ్యామిలీలో అందరూ సపోర్ట్ గా ఉంటారు. మమ్మీ కొంచెం ఎక్కువ, ఏం చేసినా ఓకే ఐఎమ్ విత్ యూ అని. సూపర్ కదా, నైస్. ఇలాంటి ఒక మంచి సపోర్టివ్ ఫ్యామిలీ దొరకాలంటే చాలా అదృష్టం ఉండాలి లైఫ్ లో, అందరికీ దొరకదు కదా. సో ఇలా చక్కగా చపాతీలాగా రోల్ చేసుకున్న తర్వాత ఏం చేయాలంటా మనము? మనం దీన్ని రోల్ చేసుకున్న తర్వాత ఇది పర్ఫెక్ట్ గా రోల్ అయిపోయింది. మనం దీంట్లో స్టఫింగ్ ని కార్నర్స్ నుండి పెట్టుకుంటూ వద్దాము, మధ్యలో ఒక చిన్న గ్యాప్ ఓకే, షేప్ ఇవ్వడానికి. ఇందులో రైస్ ఫ్లోర్ యాడ్ చేసుకున్నాము బైండింగ్ కోసం, సో దట్ మనం ఫ్రై చేసేటప్పుడు ఊడిపోకుండా ఉండడానికి. మీ ఇంట్లో పండుగలు వస్తే మంచి మంచి వంటలు, ఇంతమంది ఉన్నారు కదా అసలు. మమ్మీ స్పెషల్ డిషెస్ ఎక్కువ చేస్తుంది, పిన్ని రెగ్యులర్ డిషెస్ ఎక్కువ చేస్తుంది. మీ అన్నకు వచ్చా వంటలు? మా అన్న చాలా బాగా చేస్తారు. మరి మా షోకి రమ్మని చెప్పొచ్చు కదా మీ అన్నని. ప్రస్తుతానికి మా అన్న జాబ్ చేస్తున్నారు, సో హీఈస్ నాట్ ఫ్రీ అనుకోండి. బట్ డెఫినెట్ గా టైం దొరికితే మా అన్నకి సజెస్ట్ చేస్తాను. అవును, యా. ఇప్పుడు మన షోకి అమ్మాయిలు రావచ్చు, అబ్బాయిలు రావచ్చు, అలా. సో బాగా వంట చేస్తున్నారంటే ఎవరైనా వెల్కమ్. మా ఇంట్లో మా అన్న, మా తమ్ముడు కూడా బాగా చేస్తాడు. అందరికి వంటలు వచ్చాయి ఇంట్లో? మీ సిబ్లింగ్స్ కి? సిబ్లింగ్స్ కి అంటే మా సిస్టర్ కి అంత బాగా రాదు. ఓకే ఓకే ఓకే. ఇంట్లో వాళ్ళు పెద్దవాళ్ళు ఎప్పుడైనా బయటికి పోయినా అట్లా ఏమైనా మీరు చేసుకొని తింటుంటారేమో, లేదా అసలు ఛాన్స్ కూడా రాదా? బయటికి వెళ్ళే ఛాన్స్ చాలా తక్కువ, అంటే ఇంత పెద్ద ఫ్యామిలీ కదా, ఏడికి వెళ్ళాలంటే పెద్ద ప్లాన్ చేసుకోవాలి. కానీ ఇంట్లోనే ఫెస్టివల్ వచ్చినా ఈవెంట్ వచ్చినా చాలా బాగా చేసుకుంటాం మేము. మరి మీరు పిక్నిక్స్ కి, వెకేషన్స్ కి ఎట్లా పోవాలి అంటే అందరు వెళ్తారా 12 మెంబర్స్? లేదు, యూజువల్ గా ఫ్రెండ్స్ తో వెళ్తాం, లేదంటే విలేజ్ కి వెళ్తే మాత్రం అందరం కలిసి వెళ్తాం. యూపీకా? యూపీకి వెళ్తే మాత్రం అందరు కలిసి వెళ్తాం. ఎక్కడ యూపీలో? బనారస్. ఓ బనారస్, యూపీలో బనారస్. మనం కొంచెం ఫ్లేవర్ కోసం ఇది మిర్చి పొడి వేసుకుందాం పైన. షేప్ ఇవ్వడానికి ఇప్పుడు మనం కటింగ్ చేసుకుందాం. ఓకే. ఈ వాటర్ ఇలా స్ప్రెడ్ చేసుకుందాం దానికి స్టిక్ అవ్వడానికి, ఓకే, షేప్ ఇవ్వడానికి. సో ఈ రెసిపీ ఎక్కడి నుంచి నేర్చుకున్నారు అమృత మీరు? మా మమ్మీ దగ్గర నుండి నేర్చుకున్నాను. మమ్మీ చేస్తూ ఉంటది ఈవినింగ్ స్నాక్స్ కి, స్కూల్ నుండి కాలేజ్ నుండి వచ్చినాక మేము వెరైటీస్ అడుగుతూ ఉంటాం కదా, సో మమ్మీ ఏదైనా ఒకటి ట్రై చేస్తూ ఉంటుంది. ఇంకా సైడ్ నుండి తీసి రోల్ చేసేయడం. ఓకే. సో కట్ చేసుకుని ఒక్కొక్క పీస్ అలా రోల్ చేయాలి. రోల్ చేసుకున్నాం. ఓకే, షేప్ వచ్చేసింది. సో దాన్ని మనం ఫ్రై రోస్ట్ చేసుకుంటాం. ఇప్పుడు మన ఫోల్డింగ్స్ అన్ని రెడీగా అయిపోయింది. yes, ఆయిల్ కూడా హీట్ అయిపోయింది, మనం ఫ్రై చేసుకుందాం. ఇవి రెండు సైడ్స్ రోస్ట్ చేసేసుకొని చేసేస్తున్నాం. ఓకే. ఇవి కొంచెం లైట్ గోల్డెన్ బ్రౌన్ అయిపోయినాయి. ఎస్.
తీసేద్దామా? ఫ్రై తీసేసి డిష్ అవుట్ చేద్దామా? అది షార్ట్ పొటాటో క్రోసాన్స్ రెడీ. చూస్తున్నారు కదండి, వేడివేడిగా పొటాటో క్రోసాన్స్ రెడీగా ఉన్నాయి. టేస్ట్ ఎలా ఉందో చెప్తాను, మీరైతే ఒకసారి తయారీ విధానాన్ని చూసేయండి. పొటాటో క్రోసాన్స్ తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బంగాళదుంప, కొత్తిమీర, బియ్యపిండి, మైదా పిండి, చాట్ మసాలా, ధనియా పొడి, ఉప్పు, పసుపు, కసూరి మేతి. పొటాటో క్రోసాన్స్ తయారీ విధానం: ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో ఉడికించిన బంగాళదుంప, ఉప్పు, పసుపు, ధనియా పొడి, చాట్ మసాలా, కొత్తిమీర వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు డోని ఒక చపాతీ లాగా రౌండ్ షేప్ లాగా చేసి బంగాళదుంప మిశ్రమాన్ని స్ప్రెడ్ చేసి చిన్న చిన్న ట్రయాంగులర్ పీసెస్ గా కట్ చేసి ఫోల్డ్ చేసి డీప్ ఫ్రై చేసి డిష్ అవుట్ చేసుకోవాలి. అంతే, పొటాటో క్రోసాన్స్ రెడీ. టేస్ట్ చేయబోతున్నాను ఇప్పుడు పొటాటో క్రోసాన్స్. ఇప్పటివరకు బటర్ క్రోసాన్ ఇట్లాంటివన్నీ టేస్ట్ చేశాను, కానీ పొటాటో ఫర్ ద ఫస్ట్ టైం. టేస్ట్ చేసి చెప్పండి మేడం ఎలా ఉందో. యా, స్వీట్ కంటే హాట్ బెటర్, హాట్ కంటే స్వీట్ బెటర్. హాట్ బెటర్. థ్యాంక్ యూ. చాలా క్రిస్పీగా, స్పైసీగా, టేస్టీగా చాలా బాగుంది. థ్యాంక్ యూ. నెక్స్ట్ రెసిపీ ఏంటి అమృతం? అండ్ ఇప్పుడు మనకి మోమోస్ అనేది ప్రతి స్ట్రీట్ లో దొరుకుతాయి. సో అవి అన్హెల్దీ, మైదాతో చేస్తున్నారు, వేరే ఫ్లోర్స్ తో చేస్తున్నారు. దానికి ఇంకో విధంగా హెల్దీగా చేయడానికి క్యాబేజ్ స్టఫింగ్ లో క్యాబేజ్ స్టఫింగ్ విత్ క్యాబేజ్ ప్యాకేజ్ లో చేద్దాము. ఓకే, యూస్ చేయకుండా క్యాబేజ్ బేస్ ఉంటదన్నమాట. అదే లీవ్స్ ని యూస్ చేసి స్టఫింగ్ కూడా క్యాబేజ్ ఇంకా వెజిటేబుల్స్ చేసి చేద్దాం. నైస్ నైస్, వెరీ ఇంట్రెస్టింగ్. ఇంగ్రీడియంట్స్ చెప్పండి, ఏమేం కావాలో. మనకి ఇప్పుడు కావాల్సిన ఐటమ్స్ ఏంటంటే ఆయిల్, ఈ జింజర్ గార్లిక్ పేస్ట్. దీని ప్లేస్ లో మనం పచ్చివి కూడా తీసుకోవచ్చు, బట్ నాకేంటంటే పచ్చివి పనిలోకి వస్తే టేస్ట్ మారిపోతుంది, సో పేస్ట్ తీసుకున్నాం. స్వీట్ కార్న్, క్యాబేజ్ పీసెస్, ఇది వచ్చేసి మిరియాల పొడి, ఆనియన్, మిర్చి, సోయా సాస్, సాల్ట్. ఈ లీవ్స్ ఏంటంటే ముందుగా మనం బాయిల్ చేసుకున్నాం. ఓకే, దాంట్లో మనం స్టఫింగ్ ఫిల్ చేస్తాం. స్టఫింగ్ స్టార్ట్ చేద్దాం. ఆయిల్ వేద్దామా? హీట్ అయిపోయింది, ఆయిల్ వేద్దాం కొద్దిగా. మనం హెల్దీగా చేస్తున్నాం కాబట్టి లీటర్ ఆయిల్ తో. ఓకే, ఈ రెసిపీకి మోటివేషన్ ఎక్కడి నుంచి ఇన్స్పైర్డ్? నాకు మోమోస్ అంటే ఇష్టము, బట్ నాకు అది పైన ఉన్న లేయర్ ఇష్టం లేదు. ఓకే, సో దానికి రీప్లేస్మెంట్ అంతే. అంటే యువర్ థాట్, యువర్ ఓన్ థాట్. కొంచెం యూట్యూబ్ అనేది హెల్దీగా తీసుకోవాలి, తినాలని అలా. నైస్ నైస్. సో ఇంట్లో మీరే చేసుకుని తింటూ ఉంటారు అప్పుడప్పుడు? మోమోస్ ఇంట్లోనే చేస్తూ ఉంటాను, కొన్ని తినడం చాలా తక్కువ. ఆహా, ఇప్పుడు మనం క్యాబేజ్ వేసుకున్నాం. ఓకే. అమృత, ఇంకా వాట్ ఆర్ యువర్ హాబీస్? ఐ లవ్ టీచింగ్. ఆల్రెడీ ట్యూషన్స్ చెప్తూ ఉంటాను ఇంటికాడ నార్మల్ గా. ఈవినింగ్ అవర్ లో ఫ్రీ ఉన్న టైంలో చెప్తూ ఉంటాను. నాకు పిల్లలతో ఉండడం అంటే చాలా ఇష్టము, సో అలా అనుకోవచ్చు. హాబీ టీచింగ్, వన్ ఆఫ్ టీచింగ్. ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ అంటే చాలా ఇష్టము. ఏదైనా క్రాఫ్ట్ చేయాలంటే, బెస్ట్ అవుట్ ఆఫ్ ప్లేస్ చేయాలంటే చాలా ఇష్టంగా చేస్తాను. సో ట్యూషన్స్ ఏ సబ్జెక్ట్స్ చెప్తుంటారు మీరు జనరల్ గా? అండ్ ఏజ్ గ్రూప్ కిడ్స్ కి? కిడ్స్ అంటే టిల్ 10th 9th చెప్పగలుగుతాను, బట్ స్పెషల్ గా ఇష్టమైన సబ్జెక్ట్ సోషల్. నేను చదువుకోలేదు స్కూల్ టైంలో, నేను పండుకునేదాన్ని సోషల్ క్లాస్ లో, బట్ ఐ లైక్ టు టీచ్ సోషల్. మీకు నచ్చుతుంది సోషల్ సబ్జెక్ట్ అంటే మన హిస్టరీ ఉంటుంది, మనకి కొత్త కొత్తగా ఏమైనా నేర్చుకోవడానికి, తెలుసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది అని అనుకుంటా. ఆనియన్స్ వేసుకుందాం. ఓకే,
ఇందులో మనం ఇప్పుడు స్వీట్ కార్న్స్ వేసుకుని అనుకొని ఇవి బాయిల్డ్ లేకపోతే పచ్చివేనా? పచ్చివి. ఇందులో స్టీర్ అవుతుంటే కుక్ అయిపోతాయి. ఇంకా వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంట్లో మీ అన్నని అందరు నేర్పిస్తుంటావా? లేదు, వాళ్ళందరూ కలిసి నన్ను నేర్పిస్తుంటారు. అంటే మా ఇంట్లో నాకంటే ఎక్కువ అలా చేసే వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు నాకంటే ఎక్కువ కాబట్టి నాకే నేర్పిస్తుంటారు. ఇప్పుడు ఇందులో ఉప్పు వేసుకున్నాం. ఓకే. కొన్ని పచ్చిమిర్చి వేసుకున్నాం. ఇంకా ఏమేమి యాడ్ చేయాలనిపిస్తుంది దీంట్లో? సోయా సాస్ యాడ్ చేయాలి. ఓకే. ఇంకొంచెం వెయిట్ చేయాలి, ఇప్పుడు యాడ్ చేయొచ్చా? యాడ్ చేయొచ్చు. ఓకే, చేసేద్దామా? కొద్దిగా మిరియాల పొడి. ఓకే. స్వీట్ కార్న్ మోమోస్ అయితే ఇది. నాకు స్వీట్ కార్న్ ఇష్టం అని చెప్పి కొంచెం ఎక్కువ వేసాను. అదర్వైజ్ వేరే వెజిటేబుల్స్ కూడా యూజ్ ఓకే. ఓకే. స్టఫింగ్ మన చాయిస్, టోటలీ మన. ఓకే, రెడీ అయిపోయింది. స్టఫింగ్ రెడీ అయిపోయింది. ఆఫ్ చేద్దామా స్టవ్? దీంట్లోనే మళ్ళీ మనం స్టీమ్ ఫ్రై చేసుకుందాం. సిమ్ లో పెడుతున్నా అయితే. స్టఫింగ్ రెడీ. మనం కొంచెం ఆయిల్ యూస్ చేద్దాం. ఓకే. ప్యాన్ లో ఫిల్ చేసుకున్నాం స్టఫింగ్. పిక్తోని సెక్యూర్ చేస్తాం. ఓకే. ఒక్కొక్కటి మనం ఇలా ఫిల్ మోమోస్ లో తయారు చేసుకొని స్టీమ్. ఓకే. సో మంచిగా కుక్ అయినట్టు అనిపిస్తుంది. డిష్ అవుట్ చేయొచ్చా? రెడీ అయిపోయినాయి మోమోస్. వెజ్ మోమోస్, క్యాబేజ్ మోమోస్, హెల్దీ వన్. క్యాబేజ్ మోమోస్ వేడివేడిగా చాలా హెల్దీ మోమోస్ రెడీ అయిపోయినాయి. ఎలా ఉన్నాయి టేస్ట్ చేసి చెప్తాను, మీరైతే ఒకసారి తయారీ విధానాన్ని చూడండి. క్యాబేజ్ మోమోస్ తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన క్యాబేజ్ లీవ్స్, క్యాబేజ్ ముక్కలు, స్వీట్ కార్న్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు, మిరియాల పొడి, సోయా సాస్, పచ్చిమిరపకాయ ముక్కలు, ఉప్పు. క్యాబేజ్ మోమోస్ తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె వేసి అందులో క్యాబేజ్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, స్వీట్ కార్న్, ఉప్పు, పచ్చిమిర్చి ముక్కలు, సోయా సాస్, మిరియాల పొడి వేసి కలుపుకొని పక్కన పెట్టి ఇప్పుడు ఉడికించిన క్యాబేజ్ తీసుకొని అందులో ఈ మగ్గిన మిశ్రమం స్టఫ్ చేసి ఫోల్డ్ చేసి మగ్గనిచ్చి డిష్ అవుట్ చేయాలి.
అంతే, క్యాబేజ్ మోమోస్ రెడీ. టేస్ట్ చేయబోతున్నాను ఇప్పుడు వెజ్ మోమోస్. లెట్స్ సీ ఎలా ఉన్నాయో. క్యాబేజ్ వెజ్ మోమోస్. వెరీ టేస్టీ. థ్యాంక్ యూ. చాలా బాగున్నాయి. అండ్ బెస్ట్ పార్ట్ ఇస్ దర్ వెరీ హెల్దీ. హెల్దీ. ఇవాళ అమృత మీరు పరిచయం చేసిన 2 డిషెస్ చాలా చాలా బాగున్నాయి, అందుకే ఒక స్పెషల్. థ్యాంక్ యూ సో మచ్. సో మీకు ఎలా అనిపించింది మా షోలో పార్టిసిపేట్ చేయడం? ఫస్ట్ టైం షూట్ ఇలా టెలివిజన్ రావడం నాకు చాలా గుడ్ ఎక్స్పీరియన్స్ ఉంది. స్టాఫ్ అంతా చాలా బాగా కోఆపరేటివ్గా ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మీకు కూడా అమృత. టేక్ కేర్. బై బాయ్. ఇవాళ అమృత గారు మనకు పరిచయం చేసిన ఈ రెసిపీస్ చూసారు కదండి. ఇంట్లో ట్రై చేసేయండి, అందరితో ఈ రెసిపీస్ ని షేర్ చేయండి. అండ్ దిస్ ఇస్ సాయిశ్రీ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. టేక్ కేర్ ఎవ్రీవన్ అండ్ బై బాయ్.